अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। हल्के असम्बली कोडंगल टीआरएस उम्मीदवार नरेंद्र रेड्डी ने अवाम को एतमाद में लेने के लिए अपनी सियासी सरगर्मियां तेज कर दी है। आइए देखते हैं कोसगी से मोहम्मद यूसुफ की ये रिपोर्ट। కానీ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఈ కొడంగల్ కర్ణాటక బార్డర్ ఉన్నదని చెప్పి దీని కర్ణాటక బార్డర్ వదిలిపెట్టారు అందరూ గత ప్రభుత్వాల్లో. అట్లా కాకుండా ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు ఇన్ఛార్జ్ చేసి మంత్రుల సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాడు. మీకు అందరూ తెలుసు, గ్రామ గ్రామాల సీసీ రోడ్ వేసుకుంటున్నాం, గ్రామ గ్రామాల కమ్యూనిటీలు వేసుకుంటున్నాం, అదేవిధంగా బస్ డిపో కట్టుకున్నాం. మీరు గతంలో చూసినారు, రేవంత్ రెడ్డి మాయమాట చెప్పి ఒక శాంక్షన్ లేకుండా జీవో లేకుండా తెచ్చి బస్ డిపో వచ్చిందని శాంక్షన్ చేసినాడు. మాయమాట చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. అట్లా కాదు, మన ప్రభుత్వం డిపో శాంక్షన్ ఇచ్చింది, టెండర్ పెట్టింది, అగ్రిమెంట్ చేసి హరీష్ రావు గారి చేతుల మీద ప్రారంభించుకున్నాం. పనులు మొదలైపోయి 4 నెలల లోపల డిపో కంప్లీట్ అయ్యి బస్సులు రాకపోయింది. కోల్కి మున్సిపాలిటీ చేసుకున్నాం. కోల్కి మున్సిపాలిటీ చేసుకొని పెద్దలు గురునాథ్ రెడ్డి గారి ఇద్దరం కేసీఆర్ దగ్గర పోయి కోల్కి కొడంగల్కు 50 కోట్లు అడిగితే 30 కోట్లు ఇచ్చినాడు. 15 కోట్ల రూపాయలు. ఈ విధంగా ఎప్పుడు ఏంటంటే అభివృద్ధి గ్రామాలలో కానీ మున్సిపాలిటీ కానీ కొడంగల్ నియోజకవర్గంతో పాటు కోల్కి మండలం అంతా చేసుకున్నాం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే అందరూ తెలుసు. కానీ ఈ రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఎక్కడ కూడా ఏ పని చేయలేదు, ఏ గ్రామాలకు రాలేడు, ఏ కార్యకర్తకు అందుబాటులో లేడు, జనాలకు అందుబాటులో లేడు. కాబట్టి అలాంటి నాయకుని తల్లి కొట్టాల్సిన అవసరం వస్తుంది. 2 నెలల్లో కూడా మీరందరూ కూడా ఈ కారు గుర్తు చేసి నన్ను గౌరవనీయులు సభాధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు ఇస్తఫా గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారికి, గౌరవ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వట్టం నరేందర్ రెడ్డి గారికి, మండల అధ్యక్షుడు ప్రతాప్ గారికి, జడ్పీటీసీ గారికి, వీరేశలింగం గారికి, హనుమంత్ రెడ్డి గారికి, గోమరాజు గారికి, వేదికలో ఉన్న నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోస్గి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. గురునాథ్ రెడ్డి గారు ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చి నేను గెలిపిస్తానని చెప్పి నరేందర్ రెడ్డి గారికి టికెట్ ఇప్పించి కొడంగల్ నియోజకవర్గంలో ర్యాలీలతో పాటు కోల్కి మండల ముఖ్యమైనటువంటి కార్యకర్తల మీటింగ్ జరుపుకుంటున్నాం. రేపటి నుంచి కూడా బొమ్మరాజ్పేట మండలంలో మంచి రోజు ఉందని చెప్పి అందరూ కూడా గ్రామ నుంచి కూడా జెండా పండుగ పెట్టి నరేందర్ రెడ్డి గెలుపుకు కొడంగల్ నియోజకవర్గ నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా గెలుపు గురించి ముందుకు రావడం జరుగుతున్నది. టిఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్ర అధికారులు వచ్చి మన తెలంగాణ కొత్త రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మరి పెద్ద ఎత్తున దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూస్తున్నారు. పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో మన ఎలక్షన్ జరిగినప్పుడు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు ఇక్కడ కూడా పెట్టాలని చెప్పి కూడా అక్కడ ఎలక్షన్లు చెప్పుకున్నారు ప్రజలందరూ కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ముందు రైతు రుణమాఫీ చెప్పినారు. अपडेट तो लाइक कीजिए, शेयर कीजिए, चर्चा करना ना भूले। चैनल न्यूज़ आपकी आवाज़।